సమాచార హక్కు చట్టం 2005 20వ జాతీయ వారోత్సవాలు కామారెడ్డి జిల్లా దొమ్మకొండ మండలం చింతామణపల్లి గ్రామ శివారులో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 5 నుండి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు చట్ట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక లేఖ పంపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారుడు కేతు రమణారెడ్డి, ఐక శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మహమ్మద్ జావేద్, ప్రతినిధులు శ్రీనివాసరాజు, లింగయ్య, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్ జీవోను ఒకటి అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు పంపించడం జరిగింది. అలాగే చీఫ్ సెక్రటరీ గారు కె రామకృష్ణారావు గారు కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు తర్వాత ఎస్పీ గారులకు ఈ సభ్యులు పంపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచార హక్కు చట్టం పేదవాడికి ఒక వజ్రాయుధం లాంటిది కాబట్టి ప్రతి వాడికి సమాచార హక్కు చట్టం గురించి తెలియాలి. ముఖ్యంగా మహిళలకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, అలాగే విద్యార్థులకు ఈ చట్టం అనేక విధాలుగా ఉపయోగం వచ్చింది. గతంలో కూడా చాలామంది విద్యార్థులు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా వాళ్ళ చదువుల పట్ల ఎంతో అభివృద్ధి చెందారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 12 వరకు ఈ వార్షిక వారోత్సవాలను జరుపుతుంది. దీంట్లో భాగంగా సమాచార thankful to the government of Telangana and government of India that it has permitted us or permitted the people of India to celebrate Right to Information Act yearly celebration anniversaries from October 5 to October. ఈరోజు హెచ్5 న్యూస్ తెలుగు ఛానల్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఈ న్యూస్ కవర్ చేయడం చాలా ధన్యవాదాలు వాళ్ళకి. ఇక్కడ చింతవానిపల్లి దోమకొండ మండలంలో అమ్మ చాయ్ హోటల్ దగ్గర ఈ కార్యక్రమం జరగడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను కేతు రమణారెడ్డి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. అలాంటి వ్యాపారంలో ఈ మానవ హక్కుల సంఘం అనేది చాలా మంచిది. ఇది హ్యూమన్ రైట్స్ కానీ మానవ హక్కులు కానీ ప్రతి ఒక్కరికి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఆఫీసర్లు కానీ మనం కూడా తప్పు చేయొద్దు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు కూడా తప్పు చేయకుండా మంచిగా